హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కర్రీ అయితే చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడైతే ఈ కర్రీ చేసి పెట్టండి. పుల్లగా చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగా వచ్చిందో. వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటుంటే ఉంది ఎంత బాగుందంటే ఇంకే కర్రీ దీని ముందు పనికిరాదు అన్నంత టేస్ట్గా ఉంది. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అంతే ఫ్రెండ్స్. చూసారా చాలా సింపుల్గా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేయండి. ఆనియన్స్ అయితే ప్రతి ఇళ్ళల్లో ఉంటాయి. 2 టమాటాలు ఉంటే సరిపోతాయి. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దాంట్లో అయితే కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నాను. చిన్నులపాయలు అయితే వేసేసుకోండి ఇష్టం ఉంటే. మా ఇంట్లో అయితే ఎవరు తినరు, అందుకే చిన్న ఉల్లిపాయలు అయితే వేసుకోలేదు. ఇందులో వచ్చేసి చిన్న ఉంటాయి కదా, అవే దాని పేరు ఏమిటి అంటారు గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. ఆవగింజల్లాగా ఉంటాయి. ఓకే, ఇందులో బిర్యానీ ఆకు, చెక్క అయితే వేసేసుకున్నాను. మసాలా దినుసులు ఏమున్నా సరే వేసేసుకోండి, చాలా బాగుంటుంది ఈ కర్రీకి. చేయటం కూడా చాలా ఈజీనే, చూసారు కదా. ఇందులో వేసేవి కూడా ఏం పెద్దగా లేవు. ఇప్పుడు మిరపకాయలు అయితే వేసేసుకున్నాను. చిటపట అంటాయి, కొంచెం దూరంగా ఉండి కలిపేసుకోండి. ఇవి కొంచెం వేగినాక ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇవి నిలువుగానే కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసేసుకుంటేనే చూడటానికి బాగుంటుంది. కర్రీ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. చూసారా ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో చూడటానికి. ఈ బిర్యానీ ఆకు తీసేసేయచ్చు, బయటికి తీసేసేయచ్చు. ఎందుకంటే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఉంది కదా, దాని ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టేసింది. ఈ బిర్యానీ ఆకు ఇంకా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తీసేసేయచ్చు బయటికి. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయినాయి ఆనియన్స్, అందుకని చెప్పి నేను టమాటోస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి బాగా కలిపేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా చూసారా కొంచెం మగ్గిపోయినాయి. ఇందులో అయితే నేను ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను, సాల్ట్. నేనైతే కల్లుప్పు వేసేసుకుంటున్నాను. మూత పెట్టి ఇంకాసేపు మగ్గనియాలి. చూసారా కర్రీ అయిపోయింది అనుకుంటున్నారు కదా, లేదండి అసలు ప్రాసెస్ ఇప్పుడే మొదలైందనమాట. ఇలాగా చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇందులో కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ పోసేసుకోవాలి. టీ గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి, లేదంటే కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు. ఇవి కాసేపు మగ్గనియాలి. మగ్గనించాక ఉప్పు అయితే అదే అండి పసుపు అయితే వేసేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కాసేపు మగ్గనియాలి. పసుపు స్మెల్ పోతుంది, పచ్చి స్మెల్ పోతుంది, అంతా కర్రీకి పట్టేస్తుంది అన్నమాట. చూసారా కర్రీ ఎంత చిక్కబడిందో, బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్, జీరా పౌడర్, ఇంట్లో ఏ మసాలా పౌడర్ ఉంటే ఆ మసాలా పౌడర్ వేసేసుకోవచ్చు. ఇందాక మనం సాల్ట్, పసుపు వేసేసాం కాబట్టి అవి వేసుకునే పని లేదు. ఇప్పుడు ఇవి బాగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా టేస్ట్ ఉంది కర్రీ అయితే. చేసిన నాకు కూడా లేకుండా మొత్తం తినేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.